నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన షట్టిల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్టిల ఏకాదశిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ షట్టిల ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, షట్టిల ఏకాదశి రోజు నువ్వులను 6 రకాలుగా ఉపయోగించటం ద్వారా అన్ని రకాలైన జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 6 రకాలైన విధి విధానాలను పరిశీలించినట్లయితే, మొట్టమొదటిది నువ్వులని పిండిలాగా తయారు చేసి అది శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించటం. అదేవిధంగా రెండవది నువ్వులు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం. మూడవది నువ్వులు ఆహారంలో స్వీకరించటం. నాలుగవది భగవంతుణ్ణి నువ్వులతో పూజించటం. ఈశ్వరుణ్ణి నువ్వులతో పూజించి ఆ నువ్వులు గోవుకు ఆహారంగా తినిపించటం. ఐదవది నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వటం. ఆరవది నువ్వులు గోవుకి ఆహారంగా తినిపించటం. ఇలా నువ్వులు 6 రకాలుగా వినియోగించటం ద్వారా షట్టిల ఏకాదశి సందర్భంగా జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నువ్వులకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే, నువ్వులు కాశ్యప మహర్షి శరీర భాగాల నుంచి అవతరించినాయి. నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వులు దానం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందులోనూ షట్టిల ఏకాదశి సందర్భంగా నువ్వులు దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించుకోవడంతో పాటుగా ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అంటే పగలు ఉపవాసం ఉండటం, రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేయటం, మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరించటం. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి దద్యోజనం కానీ, చక్కెర పొంగలి కానీ పంచిపెట్టడం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఈరోజు పచ్చకర్పూరం తీపి పదార్థాలలో కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించటం, లేదా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినా విన్నా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేని వాళ్ళు అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని జపించుకోండి. దానివల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి యజమాని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో భక్తులకి ఏదైనా పదార్థాలు పంచిపెట్టడం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన తిలద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఆ తల్లి ముందు నమస్కరించి, అమ్మా, జ్ఞానం కలిగిన వాడే నిన్ను పొందడానికి అర్హుడవుతున్నాడు పుత్రిగా, కనుక నాకు జ్ఞానమేదో బోధించమ్మా అని హిమవంతుడు 2 చేతులు దోయులించి ముందుకొచ్చి అడిగితే, అప్పుడు తల్లి హిమవంతుడిని నిమిత్తంగా చేసుకుని దేవకోటికి అందరికీ కూడా తన స్వరూపమేమిటో ఆ తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నది. హిమవంతునికి తల్లి చెప్పిన దానినే గీత అంటారు. ఇది 9 అధ్యాయములు ఇక్కడ చెప్తున్న తల్లి. అయితే అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారంగా చైత్రశుద్ధ నవమి నాడు హిమవంతుని కుమార్తెగా కలిగారు. అమ్మాయి పుట్టింది అని మంత్రసాని వచ్చి చెప్పిందిరా. వెంటనే సూతికాగారం పురుటి ఇంట్లోకి వెళ్ళాడు హిమవంతుడు. వెళ్ళేటప్పటికీ మేనాదేవి పొత్తిళ్లలో చిన్న పాప ఉన్నది. ఆ పాపను చూద్దామని దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా పాప లేదుట, కాంతిపుంజం కనబడింది. ఒకటి చూశాడు, ఏమిటి ఈ కాంతిపుంజమని. ఆ కాంతిపుంజం క్రమంగా ఎలా గోచరించింది అంటే, హంసవాహనంపై కూర్చొని కమండలువు అక్షమాలా ధరించి మందహాసం చేస్తూ గోచరించిందిట.
బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి నమస్కారం చేశాడు. వెంటనే ఆ స్వరూపం కూడా ఆ కాంతిలో లీనమై మరొక స్వరూపం గోచరించింది. గరుడ వాహనంపై కూర్చుని శంఖచక్ర గదాపద్మములు ధరించి నీలమేఘ శ్యామ కాంతితో వైష్ణవి రూపం దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆ రూపం కూడా ఉపసంహరింపబడి క్రమంగా వృషభ వాహనంపై కూర్చుని త్రిశూలము డమరకము ధరించి సర్పమాలా భూషితురాలి చంద్రలేఖని ధరించినటువంటి మాహేశ్వరీ రూపం గోచరించింది. 3 రూపములు. ఇది చూసి నమస్కరిస్తూ ఉండగా ఆదిత్యమండల స్వరూపం దర్శనమిచ్చి క్రమంగా 2 చేతులు ఒక పాదంపై మరొక పాదం పెట్టి ఆ 2 చేతులతో వేణువును పట్టుకుని అధరం మీద పెట్టుకుని మ్రోగిస్తున్న కృష్ణ రూపం దర్శనమిచ్చింది అని వర్ణించారు. ఇదంతా అందులో గోచరించింది అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయే బ్రహ్మ విష్ణు శివాత్మిక, ఆవిడే ఆదిత్య మండల స్థాన, ఆ తల్లియే కృష్ణ రూపిణి. ఇది చూపిస్తున్నారు అని అమ్మ అంటే ఇది. ఈ రూపం దర్శనం ఇవ్వగానే ఆశ్చర్యచకితుడై హిమవంతుడు స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రం చాలా అద్భుతమై విస్తారమైన స్తోత్రం ఉంది. అంతా అయిన తర్వాత అమ్మా నీ యొక్క ఈ దివ్య తేజస్సును చూసి అంత ఆనందిస్తున్నాను, కానీ నీ తత్వం నేను తెలుసుకోగలనా అంటే ఆ సూతికా గృహంలో అమ్మవారు ఆ తేజో రూపంగా ఉన్న తల్లి క్రమంగా ఈ భువనేశ్వరి రూపం ధరించి గీత బోధించినట్లుగా అందులో చెప్పబడుతుంది. కానీ 2 అంశములు మనం ఒక దగ్గరికి తీసుకొస్తే 2 అంశముల్లో కాస్త కథాభేదం కనబడ్డా చెప్పినవాడొకటే విన్నవాడొకటే. పైగా అక్కడ 9 ఈ 3 కలిపితే ఒక పరిపూర్ణత వస్తున్నది. దానికి దీనికి అక్కడ విరుద్ధం లేదు. కొన్ని కొత్త అంశములు అందులో కనబడుతున్నాయి. అన్నిటి సారాన్ని మనం ప్రస్తావన చేసుకుని ఈ గీతలో అమ్మవారు వివరిస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే ప్రారంభం చూడండి. అహమేవాస పూర్వంతు నాణ్యత్కించిన్నగాధిప. మొట్టమొదటి మాట. నిజానికి ఉపనిషత్తులు చదివేకి ఇది చదివితే ఉపనిషత్తులన్నీ మననం చేసుకున్నట్టుంటుంది. శ్రవణ మనన నిధ్యాసలు జరుగుతాయి ఇక్కడ. దశోపనిషత్ సారం 9 అధ్యాయాల్లో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్పేది ఇక్కడ? అందుకే అహమేవాస పూర్వంతు. సరిగ్గా ఈ మంత్రం ఏంటి అంటే ఆత్మేవా ఇదమగ్ర ఆసీత్, ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశ అద్వాయు వాయోరగ్ని. అదే మాట కనబడుతుంది ఇక్కడ. అందుకు మొట్టమొదటి ఏమున్నది ప్రపంచమంతా ఏర్పడక ముందంటే అహమేవా ఆసం, నేను మాత్రమే ఉన్నాను అంటుంది తల్లి. అంటే కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు జగత్తంతా ఏర్పడక ముందు. అది దేవీ పరంగా చెప్తే ఆ పరమాత్మని, సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మని అమ్మవారు అన్నాం. అది విష్ణుపరంగా చెప్తే ఆ పరమాత్మని విష్ణువు అంటారు, శివపరంగా చెప్తే ఆ పరమాత్మని శివుడు అంటారు. కానీ మొత్తానికి పరమాత్మ అది. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్. ఈ సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ మాత్రమే. తదాత్మరూపం చిత్ సంవిత్. ఆ ఆత్మమే చిత్ అని చెప్పబడుతుంది. చిత్ అంటే కేవల చైతన్య రూపము అన్నారు. జడత్వం ప్రకృతిలో కనబడుతుంది, పరమాత్మలో జడత్వం లేదు, కేవలం చిత్. మనము చిజ్జడ గ్రంథి అన్నారు శంకర భగవత్పాల్ వారు. చిత్తు జడము కలిసిపోయింది మనకి, అందుకే కన్ఫ్యూజన్. జడాన్ని చిత్తు అనుకుంటాం, చిత్తును జడం అనుకుంటాం. ఇలాంటి ప్రారంభం. కానీ పరమాత్మ కేవల చిత్. సృష్టికి పూర్వం అనేది కేవల చిత్. అది ఎలాంటిదంటే ఆనంద స్వరూపిణి కనుక రసం, దానికి రెండో వస్తువు లేదు కనుక చిదేకర స్వరూపిణి. ఇదే చెప్తున్నాడు. అలాంటి చిద్రస స్వరూపిణి. తదాత్మరూపం చిత్ సంవిత్ పరబ్రహ్మైక నామకం. ఆ అహం అనబడే నన్నే చిత్ అని, సంవిత్ అని, పరబ్రహ్మ అని అంటారు. నా యందు ఒకానొక శక్తి ఉన్నది అన్నాడు. అంటే పరమాత్మ యందు ఒక శక్తి ఉన్నది. ఇది ఇంకెవరికి లేదు, ఆయన యొక్క శక్తి. అదే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ. నా యొక్క శక్తి. సృష్టి ఎలా జరిగింది? నా యొక్క శక్తి చేత. ఆ శక్తి ఎలా ఉంటుందండి? మాయాశక్తి ఎలా ఉంటుందో చెప్పలేంది గనక అది అనిర్వాచ్య, అప్రతర్క్యం, అనిర్దేశ్యం, అనౌపమ్యం, అనామయం. తస్య కాచిస్వతసిద్ధ శక్తిర్మాయేతి విశ్రుత. ఆత్మస్వరూపిణినైన నాయందు స్వతసిద్ధమై ఊహకందనటువంటి ఒక శక్తి ఉన్నది. అదే మాయాశక్తి. ఎందుకంటే విశ్వమంతా మాయ చేత నిర్మించబడింది. ఆ మాయ పరమాత్మ యొక్క శక్తి. ఇది తెలుసుకోవాలి. ఇది దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారయ్యా అన్నదిట. నిజానికి ఎన్ని దర్శనాలు ఉన్నాయో అన్నీ కలిపేసింది ఇందులో తల్లి. అంటే ఉపనిషత్తులు, ఆగమాలు ఇవన్నీ కలిపింది. ఆగమాల యందు ఈ మాయని శైవశాస్త్రాల్లో విమర్శ అని అంటారు. ఆత్మతత్వం ప్రకాశము, మాయాతత్వం విమర్శ. ప్రకాశ విమర్శ రూపిణి. ఇది కూడా తెలియాలంటే విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూ అని చదువుతాం. విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూ. విమర్శ, విమర్శ అంటే వ్యాపించుట. జ్యోతి ప్రకాశము, దాని వెలుగు విమర్శ. అలాగే నేను జ్యోతిస్వరూపము, నేనే. నా యొక్క శక్తి మాయ విమర్శ రూపిణి. ఈ విమర్శ అని శైవాగమాలు చెప్తాయి. ఆ విమర్శ రూపిణి అయినటువంటి మాయనే వేదాంతం అవిద్య ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ.
ఒక్కొక్కటి వ్యవహారంలో భేదం. ఇంకా దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నారు. దాన్ని తపమని, తమమని, జడమని, జ్ఞానమని, మాయని, ప్రకృతి అని, ప్రధాన అని, శక్తి అని, అజ అని, విమర్శ అని ఇన్ని రకాలుగా పిలుస్తారు. మొత్తానికి అది ఒకటి ఏమిటి? ఇది అని చెప్పలేనిది అది, ఇది అని చెప్పలేనిది. అందుకే అఘటన ఘటన పటీయసి అప్రతర్క్య. శంకర భగవత్పాదులు వారు ఈ మాయను అనిర్వాచ్య అని ఒక మాట అన్నారు. పరమాత్మ యొక్క మాయాశక్తి ఎలా ఉంటుందో చెప్తారంటే చెప్తానన్నాడు. ఏమిటంటే ఎలా ఉంటుందో చెప్పలేనిది అని చెప్పారట. అదే మాయాశక్తి. ఆ మాయాశక్తితో నేను నడుపుతాను. ఈ మాట ఎందుకు చెప్పారంటే పరమాత్మ శుద్ధం, శుద్ధమైన తత్వంలో ఈ జనన మరణాత్మకమైనవన్నీ ఆయన వల్ల కలిగాయంటే దోషమే. ఆయన కేవలం చైతన్య రూపుడు. ఆయన చైతన్యం వల్ల ఈ మాయ పనిచేస్తుంది. ఈ మాయలో ఈ ప్రపంచమంతా లీనమవుతుంది, మళ్ళీ అందులోంచే బయటకు వస్తుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవటానికి ఆ తల్లికి ఇష్టమైనటువంటి విధి విధానాన్ని మనం పాటించి తీరాల్సిందే. ఆ తల్లికి ఇష్టమైనవి ఏమిటి? పరిశుభ్రత. ఎక్కడైతే పరిశుభ్రత అనేది ఉంటుందో అక్కడల్లా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏ ఇంట సూర్యోదయాత్ పూర్వమే ప్రతి ఒక్కరూ నిద్ర నుంచి మేల్కొని ఇంటి ముంగిట చక్కగా అలికి ముగ్గు పెట్టి ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట లక్ష్మి స్థిర సంపదలను కురిపిస్తుంది అని శాస్త్రం. ఇంటిలో దీపపు కాంతి అనేటువంటిది ఎల్లవేళలా కూడాను వెలుగుతూనే ఉండాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇంటి ఇల్లాలు లక్ష్మీ కటాక్షం కోసం తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా ఉదయం సాయం సంధ్యా సమయాల్లో దీపారాధన ఆచరించి తీరవలే. అంతేకాకుండా రాత్రి సమయములో బట్టలు ఉతికి ఆరవేయకూడదు. నీరు అనేటువంటిది అలా బట్టల నుంచి కారిపోతూ రాత్రి సమయంలో కనిపించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవటానికి. అంతేకాదు పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావంతో త్రికరణ శుద్ధితో ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, తేనె ఇవన్నీ కూడాను కలిపి శ్రీ సూక్తంతో గనక అభిషేకం గనక చేసినట్లయితే అది కూడాను పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఎవరైతే కనీసం ప్రతి శుక్రవారమైనా సరే అభిషేకార్చన నిర్వహిస్తే ఆ ఇంట సిరుల పంట తప్పనిసరిగా కలిగి తీరుతుంది అంటోంది లక్ష్మీదేవి. శుక్రవారము పొద్దు నిదురపోవద్దు అని కూడా ఆ తల్లి మనకు తెలియజేస్తోంది. శుక్రవారం పొద్దున కటిక నేల మీద పడుకొని నిద్రపోవటం అనేది జ్యేష్ఠాదేవి ఆగమనానికి నిదర్శనమవుతుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కటిక నేల మీద నిద్రించకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కటిక నేల మీద గనక నిద్రించినట్లయితే లక్ష్మీ ఆగమనం తగ్గిపోతుంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా. ఆ ధనం మనం సంపాదించాలి అంటే సంపాదించిన ధనానికి తగ్గట్టుగా తృణమో పణమో దాన ధర్మాలు ఆచరించాలి. ఎవరైతే దాన ధర్మాలు అనేటువంటివి తరచూ నిర్వహిస్తూ ఉంటారో వారి పట్ల లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తుంది సుమా. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి తార్కాణాలన్నమాట.
అంతేకాకుండా పేదలకు అన్నదానం అనేటువంటి విధి విధానాన్ని శుక్రవారం నాడు గనక నిర్వహించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సద్గతిని ఆ యొక్క సిరుల తల్లి మనకు ప్రసాదిస్తుంది. ప్రతి ఇంటా కూడాను లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో కానీ, తెలుపు రంగు పుష్పాలతో కానీ, మందార పుష్పాలతో కానీ పూజ చేయటంతో పాటుగా ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నం నైవేద్యంగా గనక సమర్పించినటం వల్ల ఆ నైవేద్యాన్ని కాసేపు అక్కడే ఉంచి తదుపరి ఇంటిల్లిపాది భుజించటం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:05. తిథి ఏకాదశి రాత్రి 11:33 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 7:08 వరకు. తరువాత జ్యేష్ఠ తెల్లవారుజామున 5:06 వరకు. వర్జం మధ్యాహ్నం 12:06 నుంచి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:36 వరకు. అమృతకాలం రాత్రి 9:03 నుంచి 10:31 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం శుక్రవారం. సర్వేషాం షట్తిలైకాదశి అంటే మాధ్వులకు వైష్ణవులకు స్మార్తులకు కూడా ఇదే ఏకాదశి షట్తిలైకాదశి. షట్తిల అనడం వల్ల 6 రకాలుగా నువ్వులను వినియోగించాలి. ఒళ్ళు నలుచుకోవడానికి, నీటిలో వేసి స్నానం చేయడానికి, నీటితో నువ్వులతో తర్పణాలు ఇవ్వడానికి, పదార్థాలు నివేదించేటప్పుడు నువ్వులు వేసిన పదార్థాలు నివేదించడం అన్నమాట. వాటిని ప్రసాదంగా స్వీకరించడానికి, నువ్వులతో హోమం చేయడానికి, నువ్వులు దానం చేయడానికి కూడా వినియోగించాలి. అలా 6 రకాలుగా నువ్వులను వినియోగించడం ద్వారా వ్యక్తులకు సకల పాపక్షయమవుతుంది, శరీరం పవిత్రమవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. విశేషించి హోమాదికం చేయడం ద్వారా గండదోషాలు, ఆయుర్దాయ దోషాలు నివారించబడతాయి. ఉపవాసం ఉండాలి ఈ రోజున. ఆ ఉపవాసంలో మనం నువ్వుల చిమ్మిలి ప్రసాదంగా స్వీకరించవచ్చు, వాటిని దానం చేయవచ్చు. రాత్రి జాగారం చేయాలి. మరునాడు ఉదయం ద్వాదశి సమయంలో పారణ చేయాలి. అప్పుడు ఈ వ్రతాన్ని సమగ్రం చేసినట్లు అవుతుంది. మరో విశేషం, శుక్రవారం కాబట్టి మారేడు దళాలతో లక్ష్మీనారాయణ పూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది, సంపదలను వృద్ధి చేస్తుంది. జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ లక్ష్మీదేవికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేసినట్లయితే సంపదలకు లోటు ఉండదు. నేటి ఆణిముత్యాలు.
గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం, అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. హిరణ్యాక్షుడు వచ్చి ఈ భూమి నాది, నువ్వెలా తీసుకుపోతావని ఒక్కసారి కోరల మించి లాగాడు. ఆదివరాహమూర్తి ఒక్కసారి ఇలా తల పైకెత్తారట. ఎత్తితే ఇంత సముద్రంలో ఉన్న నీళ్లు ఆయన రోమ కోపములలోకి సరిపోలేదు. సరిపోకపోతే ఆయన తల పైకెత్తి ఒక్కసారి ఆ నీళ్లు విదల్చుకోవడం కోసమని ఇలా ఇలా అన్నారట. అంటే జూలులోంచి నీళ్లు పైకి చిమ్మపడ్డాయి. చిమ్మపడితే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి తలలు ఉంచి అబ్బా మా మీద యజ్ఞవరాహ తీర్థం పడిందని నించున్నారు. ఇంతమంది దేవతలందరూ నించున్నారు. ఆయన లోపలికి వెళ్ళారు. ఈ భూమి నాదని కౌగిలించుకుని లోపలికి తీసుకుపోతున్నాడు హిరణ్యాక్షుడు. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన యుద్ధం. శ్రీ మహావిష్ణువుతో అంత యుద్ధం చేశాడంటే వాడేం సామాన్యుడు కాడు. ఒకానొక స్థితిలో హిరణ్యాక్షుడు గుద్దినటువంటి పిడుగుద్దుకి శ్రీ మహావిష్ణువు అంతటి వారు ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్మి నిలబడిన వారు తత్తరబడి ఊంచుకోవలసి వచ్చింది. ఆ గదాదండాన్ని తీసి గిర్ర 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 తిప్పి ఒక్కసారి విసిరాడు యజ్ఞవరాహం మీదకి. అలా విసిరితే గదసారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా యజ్ఞవరాహంబు దానిని తప్పించి నిజ దంస్ట్రాగ్రాహతిని త్రుంచే పింపొదవన్ బలాతి రేఖ దర్పమొప్పన్ సామజేంద్రముంతుంచు పంచాస్యమున్వోలే అంటారు పోతన గారు. ఒక సింహం అపారమైనటువంటి బలంతో ఉన్న ఏనుగు యొక్క కుంభస్థలం మీద తన యొక్క పంజాతో కొట్టి ఎలా చంపుతుందో అలా హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి ఈ భూమి నీదెలా అవుతుందిరా అని ఒక్క పిడిగుద్దు గుద్దారు. వెంటనే వాడి యొక్క శరీరంలోంచి నెత్తురు నవరంధ్రాల్లోంచి పడిపోయి నేల మీద పడి మరణించాడు. దేవతలందరూ స్తోత్రం చేశారు. అప్పుడు రెండు కోరల మధ్యలోనూ ఆ భూమిని ఉంచుకుని పైకెత్తి ఆ నీటిలోంచి భూమిని అంతటినీ కూడా ఇలా పైకి ఎత్తుతున్నారు. ఆ భూమి అంత పెద్ద భూగోళం, అంత పెద్ద భూగోళాన్ని రెండు దంస్ట్రలు తెల్లటి దంస్ట్రల మధ్యలో పెట్టుకుని నల్లటి వరాహస్వరూపమై ఆయన పైకి ఎత్తుతూ నీటిలోంచి తీసుకొచ్చి నీటి మీద నిలబెట్టి చతుర్ముఖ బ్రహ్మగారిని పిలిచి నీటిలోకి వెళ్ళిపోయిన భూమిని మళ్ళీ ఉద్ధరించి పైన ఉంచాను. ఇప్పుడు ప్రజాపతులను యథేచ్ఛగా లోకంలో సంతానాన్ని సృష్టిని తామర తంపరగా పెంచండి అన్నాడు. బ్రహ్మాది దేవతలందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేశారు. మహానుభావ, అద్భుతం, నీవు చేసినటువంటి ఈ పరమాద్భుతమైనటువంటి ప్రక్రియ ఏది ఉందో దానివల్ల సృష్టి నిలబడింది. ఈ యజ్ఞ వరాహమూర్తిని ఒక రోజు మొత్తం మీద ఎప్పుడైనా స్మరిస్తే యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత, ఆ నామాన్ని స్మరించినంత మాత్రం చేత, ఆయన యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత అందరికీ కూడా దుర్నిమిత్తములన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని ఆయన్ని స్తోత్రం చేశారు. అంత అద్భుతమైనటువంటి మూర్తిగా ఆదివరాహము యజ్ఞవరాహము అనబడేటటువంటి రెండు పేర్లతో మొట్టమొదటి అవతారాన్ని స్వీకరించి మహానుభావుడు లోకంలో ధర్మ సంరక్షణం చేశాడు. అలా ఒకానొకప్పుడు పరమశివుడు వెళ్ళిపోతున్నప్పుడు ప్రదోష వేళలో ఆయన యొక్క వైభవాన్ని ధిక్కరించి ఉగ్రవేళయందు కశ్యప ప్రజాపతితో దితి రమించిన కారణానికి వచ్చినటువంటి జయ విజయుల యొక్క రాక్షస స్వరూపాలలో మొదటిదైనటువంటి హిరణ్యాక్షుని యొక్క స్వరూపం శ్రీమన్నారాయణుని యొక్క యజ్ఞవరాహావతార స్వరూపమునందు మడిసిపోయింది. అప్పటికి ఎత్తవలసినటువంటి 3 జన్మలలో ఒక జన్మ పూర్తయిపోయింది. పరమశివుని యొక్క వైభవము ఎంతటి గొప్పగా ఉంటుంది అంటే ఒక్కసారి విహంగ వీక్షణంగా మీతో ఆ శివవైభవం గురించి ఒక్కటి భాగవతంలోంచి ప్రస్తావన చేస్తాను. మహానుభావుడు పరమశివుడు నిరంతరము తనలో తాను రమిస్తూ ఉంటాడు, ధర్మమునకు ఆలవాలము. అటువంటి శంకరుడితోటి దేహబంధుత్వం లభించింది దక్ష ప్రజాపతి. ఎందుకు లభించింది
అంటే శంకరుడు ఎప్పుడూ బంధుత్వానికి దొరికేవాడు కాడు, ఆయన దొరకడు. కానీ ఆయన దేహబంధుత్వానికి దొరకడానికి ఒక కారణం ఉంది, అమ్మవారి కారుణ్యం. అమ్మవారికి ఓ లక్షణం ఉంది. ఎవరైనా అమ్మా నువ్వు నా కూతురుగా రామ్మా అని అడిగారనుకోండి, వెంటనే వాళ్ళకి కూతురుగా వస్తుంది ఆవిడ. ఒకప్పుడు భృగు మహర్షికి వచ్చి భార్గవి అయింది, హిమవంతుడికి వచ్చి హైమవతి అయింది. అదే తల్లి కాత్యాయన మహర్షికి కూతురై కాత్యాయని అయింది. అదే తల్లి ఆకాశరాజుకి కూతురై వచ్చి పద్మావతి అయింది. అదే తల్లి జనక మహారాజు గారికి కూతురై సీతమ్మైంది. అదే తల్లి ఎన్నో పర్యాయాలు ఎందరికో కూతురుగా వచ్చింది, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. భార్యగా మాత్రం ఒక్క పరమశివుడికి. నేను పురుషుణ్ణి అని ఆవిడ వంక ఎవరైనా చూశారా, ఆవిడ కళ్ళు ఎర్రబడతాయిట. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మా నీ బిడ్డణ్ణి అని నిలబడితే కన్నుల వెంట కారుణ్యం ఒలుకుతుందిట. ఆమె భక్తితో అడిగిన వారికి కూతురు అవుతుంది కాబట్టి ఎవరు కూతుర్ని కన్నారో వాళ్ళకి శివుడు అల్లుడు అవుతూ ఉంటాడు. అది వాళ్ళ అదృష్టమే తప్ప శంకరుడు నా అల్లుడైపోయాడని చెప్పి దేహబంధుత్వం చేత ఆయన మమ్మల్ని గౌరవించాలని కోరుకోకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మీరు అస్త్రవేత్తలు, నాకు సహాయంగా వస్తే, సహాయం చేస్తే నేను కాండవనాన్ని దహిస్తాను. ఈ కోరికతో నేను మీ వద్దకు వచ్చాను. ఆ కాండవనమే నాకు కావలసిన ఆహారం. నాకు సహాయం చేయండి. ఆ వనాన్ని నాకు అన్నంగా పెట్టండి. మీరు చెప్పిన అన్నాలు నాకు వద్దు, మీరే తినండి, నాకు మాత్రం అది కావాలా. నేను దహించేటప్పుడు ఒక వర్షపు చినుకు కూడా రాలకుండా చూడండి. ఈ వనంలోని ప్రాణులు నలుదిక్కులకు పారిపోకుండా చూడండి. మీరే నాకు సహాయం చేయగలరు. వర్షాన్ని ఆపగలరు, ప్రాణులను కదలకుండా చేయగలరు, ఇంద్రుణ్ణి అడ్డుకోగలరు, అతడికి గట్టి సమాధానం చెప్పగలరు అన్నాడు. ఈ సందర్భంలో వైశంపాయన మహర్షి ఈయన వచ్చారు బయటికి. ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి కథను వింటున్న జనమేజయ మహారాజుకి ఒక సందేహం వచ్చింది మధ్యలోనే. మునీంద్ర, ఇంద్రుడు రక్షించే ఆ కాండవ వనాన్నే ప్రాణులతో సహా అగ్నిదేవుడు ఎందుకు దహించాలి? పాపం ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు తినాలని అనుకుంటున్నాడు? తినటానికి వేరే చాలా వనాలు ఉన్నాయి కదా, అవి తినవచ్చు కదా. దీనినే ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకు కారణం ఏమిటి? దయచేసి ఈ కాండవ వనం యొక్క విశేషాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. ఎందుకు ఇక్కడికే రావాలనా? ఎన్ని వనాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని గోళాల్లో ఎన్నెన్ని వనాలు ఉన్నాయి? అక్కడంతా వెళ్ళొచ్చు కదా. ఈ కాండవ వనానికే రావాలనా? ఇంద్రుడు రక్షించేదానికే రావాలనా? వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, నాయన, అగ్నిదేవుడు ఈ కాండవ వనాన్నే ఎన్నుకోవటానికి ఒక కారణం ఉంది. ఈ వనానికి సంబంధించిన కథను పూర్వం ఋషులు చెప్పారు. దీన్ని నీకు చెబుతున్నాను విను. పూర్వము శ్వేతకి అనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రుడు వంటి బలం గలవాడు, పౌరుషం గలవాడు. అతడంత దానశీలు ఎక్కడా లేడు, బుద్ధిమంతుడు లేడు, యజ్ఞాలు చేసినవాడు లేడు. అతడు భూరి దక్షిణలిచ్చి పెద్ద పెద్ద యాగాలను ఎన్నో చేశాడు. ప్రతిరోజు లేవటంతోనే ఈరోజు ఏ యాగాలు చేయాలి, ఎలా చేయాలి, వాటికి తగినట్లుగా ఏ దానాలు చేయాలి, అవి ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచించేవాడు. అంత యజ్ఞాలు చేశాడు. ప్రాతకాలంలో పవిత్రమైనటువంటి ఆలోచనలు చేయాలి కదా. ఇక్కడ శ్వేతకి కూడా అలాగే చేశాడు. నిరంతరం యజ్ఞాలు చెయ్యటమే ఆయనకు ఇష్టంగా ఉండేది. విరివిగా దానాలు చేయటం ఆయనకు ఇష్టంగా ఉండేది. అలా నిరంతరము
శ్వేతకి యజ్ఞదీక్షల్లోనే ఉంటూ యజ్ఞాలు చేస్తూ ఉండేసరికి అక్కడ ఏర్పడిన హోమధూమం వల్ల ఋత్వికులకు సరిగ్గా కళ్ళు కనిపించలేదు. అంతగా శ్వేతకి యాగాలు చేశాడు. ఆ యాగాలకు ఋత్విక్కులకే విసుగు పుట్టిందట. ఏం దిన్నము యాగాలు చేయిస్తున్నాడు, దక్షిణలేమో దండిగిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణల మీద ఆశపోయి కండ్ల మీద ఆశ వచ్చింది వాళ్ళకు. పాపం కళ్ళు ఉంటే కదా ఈవెన్ సంపాదన చేయటం. అసలు కండ్లే కనపడకుండా పోతున్నాయి. అసలు ఎవరెవరు తెలుసుకోలేకపోతున్నాం. ఒకదాన్ని ఒకటి వేస్తున్నాం హోమకుండంలో. ఈ యజ్ఞయాగాదులు సరిగా ఉండవు అని చెప్పేసి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక మీటింగ్ పెట్టుకొని శ్వేతకని విడిచిపెట్టేశారు. అక్కరే లేదు, యజ్ఞం వద్దు, ఈ డబ్బులు వద్దు అని. అప్పుడు శ్వేతకి వారి వద్దకు వెళ్ళి అందరినీ ఓదార్చి ప్రేమతో ఈడ మాట్లాడి, పర్వాలేదు, భయపడకండి, ఏమీ కాదు, మీకు మాకు ఇద్దరికీ మంచిదవుతుంది, పుణ్యం వస్తుంది, యజ్ఞం చేద్దాం రండి అని పిలిచాడు. అప్పుడు చూపు మందగించటం వల్ల వారు బాధపడుతూ, అయ్యా పోవయ్యా, కండ్లే కనపడవు మాకు, అసలు మా ఇంట్లో ఎవరెవరిని చూడలేకపోతున్నాం, డబ్బుల ఆశ కోసం వచ్చాము, ఈ పని అయిపోయింది మాకు, మేము రాము, సాధ్యం లేదు, అసలు మాకు కనపడదయ్యా యజ్ఞం చేయటానికి, అయిపోయాయి మా కళ్ళంతా కూడా, యజ్ఞశాలకు వెళ్ళనే లేదట. అప్పుడు రాజుగారు వారి అనుమతి తీసుకొని మిగిలిన విప్రుల సహాయంతో, ఇంక కొంతమంది ఉంటారు కదా విప్రులు, అసిస్టెంట్స్, యంగ్స్టర్స్ ఉన్నారు కదా, యజ్ఞాలను పూర్తి చేశారు. అది పూర్తి అయిన వెంటనే మళ్ళీ 100 సంవత్సరాల పాటు శతయాగం చేయాలి అని సంకల్పం చేశాడు. అసలు ఈ యాగం కథనే ఈయనకి ఇంకేదీ లేదు. అంత ధనం ఉంది. మాట ఎత్తితే యాగం. ఒక అన్నదానం చేయాలా చాలుంటే అది లేదు, యాగం చేసే అన్నదానం చేసేది. కానీ ఆ యాగాన్ని పూర్తి చేయించటానికి ఎక్కడ ఈ యంగ్స్టర్స్ అనుకున్నాం కదా, వాళ్ళు దొరకలేదు, వాళ్ళకు కళ్ళు పోయాయి. వాళ్ళకు సరిగా ఎవరు ఈ కళ్ళు చూసే డాక్టర్స్ ఎవరు లేరు. ఏదేదో చూశారు, ఎక్కడ కష్టమైపోయింది పాపం, ఎవరూ ముందుకు రాలేదు. శ్వేతకి ఈసారి స్నేహితులను బ్రతిమాలి వారి సహాయంతో ఋత్విక్కుల పాదాల మీద పడ్డారు. గట్టెక్కించండి అని వారిని ప్రార్థించాడు. ఆయన సంకల్పం చేసుకునేది ఒక యజ్ఞం చేస్తానని గట్టెక్కించమని. ఎన్ని మాటలు గట్టెక్కించేది, వీళ్ళు కళ్ళు పోతున్నా ఆయన గట్టెక్కుతున్నాడు. వారు ఆ ఓదార్పు మాటలకు కరగలేదు. ఎన్నో ఓదార్పు చేశాడు, డబ్బులంతా చూపించాడు, పెద్ద పెద్ద బంగారు ముద్దలు. మా వల్ల కాదు, మేం మాత్రం ఈ యజ్ఞానికి రాం, మేము రావటం లేదు. అందుకు శ్వేతకి మనసుకు కష్టం కలిగింది. ఎవరూ రావటం లేదు, పెద్దవాళ్ళు రావటం లేదు, చిన్నవాడు రావటం లేదు. కోపంగా ఇలా అన్నాడు, నేను పతితుడిని అయి ఉంటే, మీ సేవ చెయ్యని వాడినైతే నేను నన్ను నిందించవచ్చు, విడిచిపెట్టచ్చు. నా తప్పు లేకుండా ఇలా విడిచిపెట్టకూడదు. యాగాలు చెయ్యాలనే నా ఉత్సాహాన్ని దయచేసి చంపకండి. ఏంటయ్యా చంపేది, మమ్మల్ని ఇంకోడు పెట్టుకొని రావాలా? నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ సంగతి వద్దు, నువ్వేమైనా ప్రపంచంలోకి స్వర్గానికి నువ్వు ఎక్కితే ఎక్కచ్చు, మా చేత కాదు, మేము ఎక్కది వద్దయ్యా, మేము ఇక్కడే ఉంటాము, కళ్ళు కావాలయ్యా మాకు. బతిమాలుతున్నాడు. నేను మీ పట్ల ఎలాంటి తప్పు నువ్వు చేయలేదయ్యా, మాకు కష్టంగా ఉంది. నెయ్యి తీసుకునే స్థలంలో ఇంకేదో తీసుకొని వేస్తున్నాం, అది పాపం కదా, నీకే కదా వచ్చేది, మాకు కనపడదు. అక్కడ ఎవరినేం పెట్టారో కనపడదు, ఏదంటే అది వేసేస్తున్నాం, మరి ఏం చేసేది? మేము రామంతే. నిరపరాధి అయిన నన్ను విడిచిపెట్టడం మీకు మంచిది కాదు. మంచిది కాదయ్యా, మేము చేసిందంతా తప్పే, మా కళ్ళు చెప్పు. నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను, నువ్వెంతన్నా వేడుకో, మా కళ్ళు కనపడవయ్యా మాకు. కంటెద్దాలు లేవు, కంటి డాక్టర్ లేవు, అశ్విని దేవతలు లేరు ఇక్కడ, వాళ్ళతో అయినా ఒక ఆపరేషన్ చేయించుకుంటామంటే వాళ్ళు లేరు. నన్ను కరుణించండి. ఏంటి కరుణించేది? మా చేత కాదు,
నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, దయచేసి నా యాగాన్ని పూర్తి చేయండి. ఇంతగా ప్రార్థించినా మీ మనస్సు కరగకపోతే, నా మీద ద్వేషం తొలగకపోతే నేను ఇతర ఋత్వీకలను పెట్టి యాగాన్ని పూర్తి చేయవలసి వస్తుంది. చేసుకొని ఆయన మహానుభావ, ఎవరు వద్దన్నారు అన్నాడు. కాకోకుండా వీళ్ళంతా ఏం చేశారు? అందుకు కోపించినటువంటి ఋత్వికులు, ఓ రాజా, నీ యాగాలకు అంతు పొంతు లేదు. ఒకటైందంటే మరొక యాగం మొదలు పెట్టేస్తావు. మా పరిస్థితిని గమనించుకోకుండా, మా బాధలు పట్టించుకోకుండా మేము భార్యలతో పిల్లలతో ఉండొద్దండి. నువ్వేమో రాజా, ఒప్పుకున్నాం, పరిస్థితి ఇట్లయిపోయిందండి, మాకు ఒక అక్షరం కనపడదు, ఒక అడుగు పెట్టడానికి వీల్లేదు, మమ్మల్ని వదిలేసేయను ఆయన. మా బాధలు పట్టించుకోకుండా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావయ్యా, మమ్మల్ని బతిమాలుతున్నావు, తీయగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఒప్పిస్తున్నావు. యజ్ఞం చేయాలనేటువంటి ఉత్సాహం నీకుంది, బాగానే ఉంది అయ్యా, నీకు బాగుంది, లేదని కాదు. కానీ మాకే బాధగా ఉంది కదా. నీకు ఉత్సాహంగా ఉంది, నీకేం ఇంతింతలా కళ్ళు నీకు దేవుడు ఇచ్చాడు. మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, అది కళ్ళలో గ్లాస్ కళ్ళలో మాకు తెలియటం లేదు. ఒక కంట్లో నీళ్ళు రాదు నీకు, అసలు కళ్ళు మూసుకోవు నువ్వు. మేము కంట్లో నీళ్ళు వస్తుంది అట్లే కూర్చో ఉంటావు నువ్వు. నాకు అనిపిస్తుంది అదేదో రత్నాలతోనో గాజుతోనో చేసిన కళ్ళులాగా ఉన్నాయి మహారాజా. ఇక మా వల్ల కాదు, ఏమన్నా అనుకోండి, మిమ్మల్ని ఏమన్నా అనుకుందాం. మేము ఆజ్ఞలు యజ్ఞాలు, మీ ఆజ్ఞ మేము పాటించాం. మేము యజ్ఞాలు చేసి 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 ముసలాళ్ళు అయిపోయి అలసిపోయాం. పిల్లలతో ఒక్కరోజు కూర్చొని మాట్లాడలేదు మేము. పెద్ద పిల్లకి పెళ్లి చేశాను, అల్లుడితో నేను చూడలేదు సరిగా, అల్లుడి ముఖం నేను చూడలేదు. యజ్ఞము యజ్ఞం, మాట ఎత్తితే యజ్ఞం. ప్రారంభంలో ఆనందంగా వచ్చాము, డబ్బులు వస్తాయని లక్షణంగా వచ్చాం. ఇప్పుడు మా చేత కాదయ్యా, అలసిపోయామయ్యా. అలసిన మాకు నువ్వు విశ్రాంతి ఇవ్వాలే కానీ మమ్మల్ని ఎందుకయ్యా చంపక తింటావు? మమ్మల్ని విడిచిపెట్టాయా. కాదు కూడదు, యజ్ఞం జరిపిస్తాను, ఇతరులను పెట్టుకొని నడిపిస్తాను, పూర్తి చేస్తాను అనుకుంటే మాత్రము ఆ పరమశివుడి దగ్గరికే వెళ్ళు. ఆయన ఒక్కడే నీ యాగాన్ని చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉండిన మనుషులు ఎవరు, ఈ రెండు కళ్ళు ఉండే మనుషులు ఎవరు చేయరయ్యా నీ యజ్ఞం. అంతే. మా ఊర్లో కాదు, పక్క ఊర్లో కాదు, ఏ దేశంలో మామూలు కళ్ళు కనపడేవాడికి చేయడుగయ్యా. పో, ఒకటే ఆ శివుడి దగ్గరికి పో అని వాళ్ళంతా చెప్పేశారు. శివుడి దగ్గరికి పోయి అడుగుపో, శివుడు చేయిస్తాడు. ఆ మాటలకు శ్వేతకి మహాకోపం వచ్చింది. సరాసరి కైలాస పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. ఈ బ్రాహ్మణుల మీద కోపానికి తపస్సు చేశాడు. శివుడి కోసం కఠిన నియమాలను పాటించాడు. జితేంద్రుడై ఉపవాసంతో శివుణ్ణి ఆరాధించాడు. అతడు 12 రోజులకు ఒకసారి, 16 రోజులకు ఒకసారి కందమూలాలను తిన్నాడు. అంటే కఠినంగా తపస్సేమో చేశాడు. 2 చేతులు పైకెత్తి కనురెప్ప వాల్చకుండా, ఇంక కనురెప్ప ఎక్కడ వాలుస్తాడు వాడికి? ఆ హోమకుండంలోనే మరి ఆ ధూపమోదంతా ఆ పొగ రాకోకుండా కనురెప్పలు ఎక్కడ వాలుస్తాడు? అభ్యాసం చేసుకున్నాడు కదా. ఇక్కడ కనురెప్ప వాల్చకుండా తపస్సు చేశాడంటే ఏం పెద్ద, అక్కడే కనురెప్ప వాల్చలేదు, పొగలోనే. కనురెప్ప వాల్చకుండా, కదలకుండా, కొయ్యలాగా నిలబడి ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకు శంకరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. బోళాశంకరుడు కదా అండి ఆయన, అందరినీ రక్షిస్తాడు కదండి, తానే ఒప్పించుకుంటాడు కదండి. అటువంటి వాడు. ఓ రాజా, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు శ్వేతకి. దేవా, నా యందు అనుగ్రహం కలిగితే నా చేత మీరే యజ్ఞాలు చేయించండి అని కోరాడు. మీరే యజ్ఞాలు చేయించండి, రాండి కిందికి. శివుడు నవ్వుకున్నాడట. శివుడు నవ్వుకొని, రాజా, అది నా పని కాదయ్యా. ఎందుకంటే నాకుండేది 3 కళ్ళు, ఒకటి అగ్ని అనుకున్నాడు లోపల, బయటికి చెప్పలే. రెండోది మామూలుగా చూసే కళ్ళు, అవి పోతే ఎట్లా? అది నా పని కాదు. కానీ ఈ వరం కోసమే ఘోర తపస్సు చేశావు,
దీనికోసమేనా నన్ను నీవు పురోహితుడిగా తీసుకోవటానికి, యజ్ఞం చేయించడానికి, దీనికా నువ్వు ఇంత ఘోర తపస్సు చేశావు, నన్ను మెప్పించావు. కనుక ఒక నియమం పెడుతున్నాను, దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నేను నీ చేత యాగాలు చేయిస్తాను. నువ్వు 12 సంవత్సరాల పాటు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిరంతరము ఆజ్యధారలతో నెయ్యి పోసి అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాలి. అప్పుడు నేను నీ కోరికను తీరుస్తాను అని అంతర్ధానమయ్యాడు. శ్వేతకి సంతోషించి, అదే కదా కావాల్సింది, అబ్బా శివుడు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు నియమాన్ని పాటించి శివుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు మళ్ళీ ప్రత్యక్షమై, రాజా నియమాన్ని బాగానే పాటించావు, నన్ను బాగానే సంతోషపెట్టావు, అయితే ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించు. శాస్త్రవిధి ప్రకారం యజ్ఞాలను చేసే అధికారము విప్రులకే ఉంది. కాబట్టి నీ యజ్ఞాన్ని నేను చేయించలేను. ఇంత మాత్రాన 12 సంవత్సరాలు ఎందుకన్నావు అనుకున్నాడు, కానీ బయటకు చెప్పలేకపోయాడు. కానీ భూమిపై నా అంశంతో అవతరించిన ఒక విప్రుడు ఉన్నాడు, అతడు నీ యజ్ఞాన్ని చేయిస్తాడు, అప్పుడే చెప్పింటే నేను వెళుతుంటా కదా అనుకున్నాడు. దుర్వాసాగితి విఖ్యాతగా సహిత్వాం యాజయిష్యతి, సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మకా తేజ సంబారాగ సంబ్రియం తుతే. ఆయన పేరు దూర్వాసుడు. నా ఆజ్ఞానుసారంగా ఆయన చేత నువ్వు యాగాలు చేయిస్తాడు, నేను చెప్పానని చెప్పు. ఇక నువ్వు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకో అని అదృశ్యమయ్యాడు. శ్వేతకి సంతోషంగా నగరానికి వచ్చి యజ్ఞ సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాడు. ప్రజల కథ ఏం పట్టించుకోడు, యజ్ఞం చేయటం అంతే. మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. దేవా, మీరు చెప్పినట్లుగా అంతా సిద్ధం చేసుకున్నాను అన్నాడు. శివుడు వెంటనే దూర్వాసుడిని పిలిచి ఇలా అన్నాడు, మునీంద్ర, శ్వేతిక అనే రాజరిషి పుణ్యాత్ముడు, ఇతడి చేత యజ్ఞాలు చేయించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. ఆ మాట విని దుర్వాసుడు, అద్భుతం దేవా, నీ మాట బాగుంది, నీ ఆజ్ఞ బాగుంది, ఈ రాజు బాగున్నాడు, ఇతడి సంకల్పం కూడా బాగుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.